బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంచల్గూడ జైల్లో ఇద్దరు రిమాండ్ ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కేసులో నిన్న రిమాండ్కు వచ్చిన రౌడీ షీటర్ జాబ్రీకి మరో ఖైదీ దస్తగిరికి మధ్య పాత కక్షలు. ములాఖత్ రూమ్లో జాబ్రీ దస్తగిరి మధ్య పరస్పర దాడులు చేసుకున్నారు. ఇద్దరు దాడులు జరిగాయి. జాబ్రీకి దీంట్లో తీవ్రంగా గాయాలయ్యాయి. గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని దస్తగిరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సో వీళ్ళిద్దరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య పాత కక్షలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఒక కేసు విషయంలో రిమాండ్కి వచ్చారు రౌడీ షీటర్ జాబ్రీ. సో దీంతో అక్కడ ఆల్రెడీ దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఒక్కసారిగా వాళ్ళ ఇద్దరి మధ్య మళ్ళీ పాత కక్షలు రగిలాయి. దీంతో ఇక్కడ ములాఖత్ రూమ్లో ఇద్దరు పరస్పరంగా తీవ్రంగా దాడులు చేసుకున్నారు. ఇద్దరు ఆ దాడుల్లో గాయపడ్డారు. దీంతో ఇద్దరిని ఒకరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు, మరొకరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సో ఇది చెంచల్గూడ జైల్లో జరిగిన ఉద్రిక్తతకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. సో ఇద్దరు రిమాండ్ ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. సో పాత కక్షలు మళ్ళీ ఆ జైల్లో ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో అంటే ఆల్రెడీ ఒక ఖైదీ దస్తగిరి అనే ఖైదీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక కేసులో జాబ్రీ అనే మరొక ఖైదీ రిమాండ్ ఖైదీగా జైలుకు వచ్చారు. సో దీంతో ఇద్దరి మధ్య పాత కక్షలు మళ్ళీ ఒక్కసారిగా పెళ్ళుబికాయి. అక్కడ ములాఖత్ రూమ్లో ఇద్దరు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఈ దాడుల్లో ఇద్దరు గాయపడగా ఒకరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు, మరొకరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు రిమాండ్ ఖైదీల మధ్య జరిగిన గొడవకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇద్దరు ఖైదీల మధ్య అసలు గొడవ ఎందుకు చెలరేగింది? వాళ్ళిద్దరి మధ్య పాత కక్షలు ఏమున్నట్టుగా తెలుస్తోంది? చెంచల్గూడ జైల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇద్దరు ఖైదీలు ఘర్షణ పడడం, ఇద్దరు ఖైదీలు ములాఖాత్ రూమ్ లో గొడవ పడడంతో ఇద్దరికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరిద్దరూ గతంలో అంటే ఇందులో ఒక జాబ్రీ అనే వ్యక్తి ఓల్డ్ సిటీకి చెందిన వ్యక్తి. గతంలో వీరిద్దరు కూడా రౌడీ షీటర్లు. గతంలో గొడవలు జరిగాయి. గతంలో జరిగినటువంటి గొడవల్లో కూడా ఇద్దరు అనేక మార్లు జైలుకు వెళ్లి వచ్చారు. సో దస్తగిరి ఇప్పటికీ రిమాండ్ ఖైదీగా జైల్లో శిక్ష పొందుతున్నాడు. జాబ్రీ అనే మరో రౌడీ షీటర్ నిన్ననే ఓ కేసులో రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే గతంలో వీరిద్దరికి మధ్య పాత కక్షలు ఉండడం, కొన్ని గొడవల్లో వీరిద్దరికి మధ్య కొంత విభేదాలు ఉండడంతో ఈ రోజు ములాఖాత్ రూమ్ లో కలిశారు. ములాఖాత్ రూమ్ లో కలిసిన సందర్భంగా ఒకరికి మధ్యలో మాటలు చెలరేగాయి. అనంతరం వారిద్దరూ గొడవ పడ్డారు. ఒకరిపైన ఒకరికి పరస్పరం దాడులు చేసుకున్న సందర్భం ములాఖాత్ రూమ్ లో ఈ ఘర్షణ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. తోటి ఖైదీలు ఎంత ఆపే ప్రయత్నం చేసినా వారిద్దరు వినకుండా కూడా వారిద్దరు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ దాడుల నేపథ్యంలో ఇద్దరికి తీవ్ర గాయాలై ములాఖాత్ రూమ్ లో కొంత అద్దాలు కూడా ధ్వంసమైనట్లుగా కూడా తెలుస్తోంది. వెంటనే జైలుకు సంబంధించినటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమై వారిని నిలువరించారు. అనంతరం వారిద్దరికి, ఎందుకంటే అద్దాలు ధ్వంసం కావడం, ఇద్దరి మధ్య పరస్పరం ఇద్దరు రౌడీ షీటర్లు దాడులు చేసుకున్న నేపథ్యంలో, ఖైదీలు దాడులు చేసుకున్న నేపథ్యంలో ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. జాబ్రీని ఇటు గాంధీ ఆసుపత్రికి, ఇటు దస్తగిరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు కూడా తెలుస్తోంది. అయితే జైలు సూపరింటెండెంట్ కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరు కూడా రిమాండ్ ఖైదీలు ఉన్నారు. పాత కక్షలే ఈ రోజు జరిగినటువంటి గొడవకు ప్రధాన కారణం అన్నట్టు కూడా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి. సో ఓవరాల్ గా చెంచల్గూడ జైల్లో ఒక్కసారిగా ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ పడడం అనేది కొంత ఉద్రిక్తతకు దారితీసింది. తోటి ఖైదీలు ఎంత ఆపే ప్రయత్నం చేసినా ఇద్దరు జాబ్రీ, దస్తగిరి ఇద్దరు ఎందుకంటే గతంలో కూడా బయట జరిగినటువంటి గొడవల్లో కూడా ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. తరచూ కూడా వీరు జైలుకు వస్తూ ఉంటారు. అయినా కూడా వీళ్ళ తీరు మారలేదంటూ జైలు సూపరింటెండెంట్ కూడా చెప్పారు. సో వీరిద్దరి విషయంలో జరిగినటువంటి దీనిపైన జైలు సూపరింటెండెంట్ పూర్తి దర్యాప్తు చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. చెంచల్గూడ జైల్లో ఇద్దరు రిమాండ్ ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్రంగా మారింది. సో ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి, ఇటీవలే ఒక కేసు విషయంలో వచ్చినటువంటి జాబ్రీ, ఇద్దరి మధ్య పాత కక్షల నేపథ్యంలో అక్కడ ములాఖత్ రూమ్లో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఇద్దరు కొట్టుకున్నారు. దీంతో ఇద్దరు గాయపడ్డారు. వీళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఒకరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు, మరొకరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.